ఫస్ట్ ఇలా వాయువు మూత పడింది, అది పైనుంచి ఇడిస్తే ఒక బొంగు తీసుకురా, కట్టె ఇప్పుడు కట్టె తీసుకో. ఇది కదా పైకి కుదరా, దీనికి మించిన ఎక్కు. ఏం కాదు, ఏం పట్టుకోలే. దాని మీద గోడ మీద పెట్టు, ఆ గోడ మీద పెట్టు, ఆడ మూటకు. అంటే సరిగా గోడ మీద ఉంది నీకు లెక్క. తొలిచనా నువ్వు పడిన లేటు అడుగు గోడకి ఇతలుంది. గోడ కానీ అన్న రా, గోడకు సరిగా గోడకు ఉంది అది. అంటే దీన్ని కాదండి 2 అడుగులు రావాలి అవతలకి, అంటే అడుగు రాదు, 2 అడుగులు రాదు. దీని ఏమంటున్నా, ఇది వీకు, ఇది సింగల్ ఇటుకే పెట్టు అవతల. ఎవరకు ఇతల వరకు సింగల్ ఇటుకే పెట్టు. తొలిచిరెడీ, తొలిచనా ఇగో ఇటు ఆటికి చూడనా ఏం లేదు, మొత్తం కొంచెం వాయువు అమ్ముతాడింది. అందుకే ఈ పార్కు ఏమైనా ఒక బిత్తలు జరగనీకు ఉంది. ఎక్కడ నీకు ఇక్కడ జరుగుతావా? జరిగితే ఒక అడుగు కానీ జరుగు, బెత్తెలు కానీ జరుగు. జరిగి ఇక్కడ సింగల్ ఇటుకే కట్టు. ఈ వారకు సింగల్ ఇటుకే రాంగ ఆ అమ్మ కాడిపోయినాక 9 ఇంచులు కట్టు. ఆ అమ్మ కాడిపోయినాక నువ్వు 9 ఇంచులు కట్టి దాంట్లో కలుపు సరక్కగా. ఇంకా అదెల్లా ఏం పీకకుండా అనలే. ఇంకా ఇప్పుడే క్రాస్ ఉందమ్మా, ఇది దాన్ని చక్కగా రావాలంటే అది ఒకటికి పోతుంది చక్కగా. క్యాచ్ చేస్తారమ్మా వాళ్ళు కట్టి అంతా ఎదుగు కదా. వీటికే మా అంత దూరం నీకు రాదు, నువ్వు ఆడ జరగవమ్మా, ఇది ఇంతనే జరిగేది. టేపు తీసుకురా. నేను చెప్తా, కొంచెం ఒక్క నిమిషం ఉన్నామ్మా, తొందరపడాకు. నేను లేదని చెప్తున్నా. నేను బియ్యం ఉంటే ఇదింతా జరిగేదంటే 4 ఇంచులు. నేను చెప్తా, నీకు చెప్తా, నేను కొంచెం ఉండు. ఒక అమ్ములా కొట్టుస్తాం, దిగ కట్టే తీసేసి అమ్ములా కొట్టు అవతల ఇట్లా జరగమ్మ. అమ్ములో ఇగో ఇట్లా తెంచు, ఇట్లా తెంచి దాంట్లో కలుపుగా. ఇంకా ఈ గోడకు మళ్ళీ అదెల్లా వీకడం ఎందుకు? అదెల్లా వీకొద్దు, ఇదే ఇట్లా ఈ మధ్యలో కలుస్తుంది పట్టుకొని. నేను చెప్తా, కొంచెం జరగమ్మ. ఇప్పుడు ఇట్లా కలుపు, సమయం పెట్టు. ఇక ఇట్లా కలుపు, ఇట్లా అంటే ఆడ బయటకు వస్తుంది కొంచెం. మళ్ళీ లోపలికంటే ఉన్నావు అట్లా కలుపు. అదంతా కొంచెం బయటికి రాదు, ఇంత బెత్తడు. ఇదంతా ఇది ఎలా లోపలికి కలుపుకొని ఇంకా ఉండనిటినే. ఈ గోడ పీకాల్సిన పనిలే ఇక్కడ. ఒక అదింత వీకును ఎంత అర్థమైందా లేదా? అంటే అది అట్లా బయటికి పోతుంది, ఇది ఇట్లనే ఉంటది. ఇదంతా పీకే బదులు ఇంత పీక్కొని కొంచెం ఒక పిల్ల धीरा सुन। ఇలా ఇట్లా 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 గోడ కట్టుకో 2 అడుగులు ఇట్లా ఇట్లా కట్టి ఇక్కడ వాకిలి పెట్టు దగ్గర
ఎవరు పరిచయం చేస్తానని చెప్పామంటే అవునా నువ్వు అప్పుడు పరిచయం అయిందే ఆ అమ్మాయిని ఇట్లా వాయువం ఆగ్నేయం నడిస్తే విశేషంగా నష్టపోతారు. ఆ. ఇప్పుడు వెళ్ళిపోయిందా ఇప్పుడు వీటి నుంచి ఇట్లా పోతే వాయువం అయినట్టు. ఆ? రేయ్, మన మళ్ళా ఇట్లా వస్తే ఆగ్నేయం వచ్చినట్టు ఇట్లా. తప్పనిసరిగా ఈశాన్యం వల్ల దేవుని కూడా ఇక్కడ సర్లే ఎప్పుడైతే ఈడ ఈశాన్యం దేవుడు కూడా పెట్టినావో ఈశాన్యం మూతం అనేటే అది బంద్ చేయి. ఈశాన్యం మూత పడితే చాప్టర్ క్లోజ్. ఇది ఈశాన్యం ఇట్లా మూత పడితే ఇక్కడ 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 ఇట్లా ఈశాన్యం మూత పడితే చాప్టర్ క్లోజ్. దీనికి ఈడ పైప్ వేసుకోని చెప్పినాను మీకు. అదే మొన్ననే పెట్టింది పైప్ వేసుకుంటారు. ఆ. 1 రూమ్ సపరేట్ పెట్టుకుంటారు. ఆ. సపరేట్ ఏం అవసరం లే, ఒక పైన పైప్ వేసాలంతే. అనవసరం కాదు వీగిన ఇది ఇట్లా చేయనా. ఇప్పుడు ఈ వాయువాగ్ని నడక చెడుపు చేస్తుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ చేయకుండా ఇది 2 చెప్పారు. ఇప్పుడు ఇది తీసారా ఇట్లా ఇట్లా నడచకూడదు. ఈ 2 తీసేయాలి. ఇప్పుడు ఇట్లా నడిచే వాయువు ఆగ్నేయం అవుతుంది. ఇట్లా మళ్ళీ ఇట్లా పోతే ఇది ఆగ్నేయం అవుతుంది. ముందు ఇది తీసి సక్క నడక పెట్టిడా. సక్క పెట్టి కాడ వాయువాన్ని తీసేయి. ఈ కిటికీ సక్క పెట్టిడా వాకిలి. అంటే మధ్యలో కిటికీ వాళ్ళ కిటికీ మధ్యలో కిటికీ ఆ వాకిలి చక్కగా ఇప్పుడు ఈ వాకిలి చక్కగా అమ్మా ఇంకా ఇతరులు వాకిలి చక్కగా ఈ వాకిలి చక్కగా ఇట్లా పెట్టాలి. వాకిలి ఏమా ఇట్లా ఇక్కడ తొలిచి కడ తీసేదిరా. తులసి కడ నువ్వు వాకిలి పెట్టినా పెట్టకపోయినా బాధలే. ఇది ఇట్లా పెట్టుకొని వాళ్ళని ఇట్లా నడచవచ్చు. ఇప్పుడు తులసమ్మ తీసేయాలా? తీసేయాలి. వాకిలికి ఎదురు పడుతుంది. ఆ చెట్టు తీసేయి. ఆ చెట్టు తీసేయాలి. ఇవల్ల దేవుని చెట్లు అవిల్ల కాని పనుల వల్ల తీసేస్తారు. పడి మొక్కగా నేటికి గుడి లోపలి కఠిన గుణము చెడున గుడి మాత్రం దేవుడు చెడు కొట్టి పూజలు చేయకపోయేమంటాడు. అంటే 10,000 పెట్టి ఒక పొట్టేల్ని తెచ్చి 10,000 పెట్టి హెచ్చని తెచ్చి 10,000 రూపాయల పై ఖర్చు పెట్టి నువ్వు ఎల్లమ్మని చేస్తావు అనుకో, వాళ్ళు బాగా తాగుతారు తింటారు పోతారు. 40,000 అప్పు కనపడతారు, నీళ్ళమ్మ కనపడదు. ఎవరి ఇల్లు బాగుంటే వాళ్ళు మన దేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. వాడు అల్లా అంటాడు, వాడు జీసస్ అంటాడు, వాడు రాముడు అంటారు. ముందు ఇది చేయి చాలు. నేను ఆ ఇంట్లో చెప్తే కదా నీకు. ఇప్పుడు ఆ ఇంట్లో నీకు చూపిస్తుంది కదా అది ఆగ్నేయ బ్లాక్ అని. నైరుతి పెరుగుతుంది అంటే వాళ్ళ యాక్షన్ జరుగుతుంది ఆ ఇంట్లో. చూపిస్తారా ఇక్కడ ఇప్పుడు ఇంట్లో స్థలానికల్లా కలిసి తూర్పాగ్నేయంలో వచ్చింది డోరు. దగ్గర వాళ్ళకి ఇప్పుడు స్థలానికల్లా కలిసి తూర్పాగ్నేయంలో వచ్చింది డోర్ వచ్చింది కదా. ఆ స్థలం వల్ల కొలుచుకోవాలి లెక్క. నీది అట్టనే ఈ స్థలానికల్లా కలిసి ఆగ్నేయంలోకి అయింది. ఇప్పుడు ఇది అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఆ ఇంటి 2వ కుమారుడు బతకడు. ఇక్కడ నైరుతి పెంచినాడు చూడు. నైరుతి వెలిస్తే దుర్మరణం పాలవుతాడు కింద బాల్కనీ దగ్గర. ఈ నైరుతి ఇట్లా పెంచినాడు. ఇట్లా నైరుతి పెంచితే దుర్మరణం పాలవుతారు. ఏమన్నా ఇప్పుడు నేను ఆయనకి వెళ్ళదు ఆయనకి చెప్పేటప్పుడు ఆయనకి వెళ్ళదు చెప్పాలా. ఏమన్నా అది తీసేసి ఆడ గోడ ఆడ ఒంటిపేట కూడా పెట్టిస్తా. ఈడ పెట్టు ఈడ తీసి వీటి నుంచి వీటి వరకే ఒంటిపేల పెట్టాల్సింది. ఎక్కడ వరకు పెట్టాను? వీటి నుంచి వీటి వరకే ఒంటిపేల. వాటి నుంచి కలిసిపోతుంది. అందరం అవసరం లేదు. ఈయనే వీటికే తెలుస్తుంది. ఒంటిపేల ఈ నుంచి చక్కగా స్ట్రైట్ తీసుకోమను. ఒంటిపేల ఎంతవరకు పెట్టాలా? బా నువ్వు లైన్ తీసుకున్నా ఇటు నుంచి లైన్ కొట్టుకుంటాడు. ఒంటిపేల ఎంత దూరం పెట్టాలని కాదు. నువ్వు ఒంటిపేల ఎంత దూరం పెట్టాలని గౌండర్లు వచ్చినప్పుడు రావాలా. నువ్వు దారం పట్టించినా కదా ఇట్లా నేను మళ్ళీ అట్లా చూసుకో. దాన్ని ఇడ ఫస్ట్ ఒంటిపేల పెడతాడు. రంగరా కొంచెం పెంచుతాడు, రంగరా కొంచెం పెంచుతాడు అనమాట. వీటి వరకు ఒంటిపేల పెట్టాల్సి వస్తుంది. చక్కగా చేసుకోవాలా దీన్ని. స్థలం ఉంది
మళ్ళీ ఉంటే దాని కూడా లైన్ చేయంగా లైన్ చేసి ఆ కాంపౌండ్ కూడా లైన్ చేస్తావు. నైట్ పెరిగిందే మళ్ళా కట్ చేసుకొని పక్కకు పోతాడు. నైరుతి పెరిగింది అప్పుడే చెప్పినలే. పెరిగింది నైరుతి. చక్కగా చూసుకొని పీగా చేసి లేకపోతే పూల వాటి వేసి ఇవి అవి చేస్తాం. ఈ నైరుతి పెరిగింది కదా, ఈ నైరుతిని చక్కగా చేసుకో ఏమన్నా. ఇదో. నేను చెప్తాను నీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఇంట్లో ఇట్లా యాక్సిడెంట్ జరిగింది అని. అవునవును. మళ్ళీ అట్నే నీకు అది అంత నిదర్శనాలు చెప్తే కూడా అర్థం చేసుకోకపోతే నేను ఏం చేద్దాం బ్రహ్మం. కట్ చేయి.